టెంపుల్ విజిట్ చేసారు, ఇంకా ఫోటో ఉండే కదా, ఫోటో ఉండే టెంపుల్ పోయిన అంతా నాస్తికులే. ఇది లాస్ట్ అని ఇప్పుడు టెంపుల్ విజిట్ పోయాను, ఆ పోయిన అంతా నాస్తికులే. దానిలో 50% దేవుడు నమ్మలో నాస్తికులే వాళ్ళు పోయిన అందరూ కూడా. అందుకే ఆ టెంపుల్ యొక్క సాంప్రదాయాలను పాటించలేదు. ఆ టెంపుల్ ముందు బోర్డు ఉంటుంది, ఏంది, గర్భగుడులకు పూజల కోసం వెళ్ళేటువంటి భక్తులు సాంప్రదాయ దుస్తులను ధరించి వెళ్ళాలని చెప్పి పెద్ద బోర్డు ఉన్నది. వీళ్ళ కళ్ళు దుబ్బినే వచ్చు, ఇక బోర్డు ఇక్కడ బోర్డు ఉన్నది, ఈ కళ్ళు దుబ్బినే వీళ్ళకు. ఆ ఎంబోర్డు ఉన్న కూడా బుద్ధి లేదు. ఈ ధిక్కరించి పోయినరు, దానిలో పోయినరు. వాళ్ళు మొక్కిరు ఏమన్నా? కేసీఆర్ కొడుకు దేవుడిని నమ్ముతాడా చెప్పు. పోయిన వాళ్ళు సగం మంది నాస్తికులే కాబట్టి ఇవాళ ఆడ ఆ సాంప్రదాయాలను పాటించలే. ఇది పూర్తిగా హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాన్ని, సనాతన ధర్మాన్ని అవమానించినట్టే. అంటే నా టూరీ ఏంటి అంటే మేము కూడా ఉన్నాం ఇంకా అని చెప్పుకోవడానికి, మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి మాత్రం. ఇప్పుడు ఏం చేసింది చెప్పు, కొండను తలివి ఎలుకను కూడా పట్టలే వాళ్ళు. పోయి ఏం సాధించింది ఏంది వాళ్ళు? పోయి నిన్న కాళేశ్వరం సందర్శించి సాధించింది ఏంది? తప్పు జరగలేదు అని వాళ్ళు చెప్పదలుచుకున్నారా? అది కూడా చెప్పలే. పోయి ఆ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవాలయాన్ని అక్కడ దేవుడిని అవమానపరచొచ్చారు. వాళ్ళు సాధించింది గదే. క్షమాపణ చెప్పాలి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, కాళేశ్వరం ముక్తీశ్వరం దేవాలయం యొక్క భక్తులకు క్షమాపణ చెప్పాలి. మీరు హిందువులు అయితే, మీరు సనాతన ధర్మాన్ని గౌరవిస్తారు అంటే, దేవుడి మీద భక్తిభావం మీకు ఉన్నట్టయితే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే చెప్తుంది మన పోయిన వాళ్ళు సగం మంది నాస్తికులే. నువ్వు వాళ్ళ లెక్కలు కూడా చూడు, వాళ్ళంతా వేరే దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా, వేరే దాంట్లో పనిచేసేసిన వాళ్ళు అందరూ కూడా.